గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగులు చేపట్టినటువంటి ఏదైతే ఆందోళన ఉందో అది ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ గాంధీ భవన్కి ముట్టడికి వచ్చినటువంటి నిరుద్యోగులను అరెస్ట్ చేసి అంటే వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారు. ప్రధానంగా ఏదైతే జీపీఓ, ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్, డిఎస్సి, ఎలక్ట్రిసిటీ డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ చలో గాంధీ భవన్కి సంబంధించి వేలాదిగా తరలి రావాలని కూడా నిరుద్యోగులు పిలిపించిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉదయం నుండే గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా ఎక్కడి వారిని అక్కడనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో కూడా తమ అంటే నిరసనని పోలీసులు అడ్డుకోవడాన్ని వారు అంటే తీవ్రంగా పరిగణించే పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగ కల్పనకై వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా నిరుద్యోగులను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. త్వరలో అంటే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. మరొక వైపు ఖచ్చితంగా మేము సామరస్యంగా తమ వినతి పత్రం ఇవ్వడానికి గాంధీ భవన్కి వచ్చాము తప్ప మేము ఎలాంటి ఆందోళన చేయట్లేదు, కాబట్టి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా పోలీసుల్ని ప్రశ్నించారు. మరొక వైపు ఇక్కడ పోలీసులకు అదేవిధంగా నిరుద్యోగులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో కూడా అశోక ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ అశోక్ని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఏదైతే నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తమను అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అంటే ఏదైతే నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ నుండి ఇక్కడ గాంధీ భవన్ ఏదైతే ఆ సిగ్నల్ వరకు కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడి నుంచి అక్కడ వచ్చిన వారిని అరెస్ట్ చేసి అయితే పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. కానీ మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ఇక్కడికి భారీగా మోహరించి బారికేడ్లను గాంధీ భవన్కి చుట్టూ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని వెళ్లకుండా కూడా పోలీసులు అయితే పారగాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.